హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. మనలో చాలామంది రకరకాల తప్పులు చేయడం వల్ల లేదంటే జీవితంలో తీసుకున్న తప్పు నిర్ణయాల వల్ల జీవితంలో మనీ సంపాదనలో డబ్బు దాచుకోవడంలో వెనకపడతారు. కానీ వాళ్ళు చేసిన తప్పును తెలుసుకొని అన్ని విధాలుగా మంచి మార్గంలో నడిచినా సరే డబ్బు అనేది వాళ్ళ చేతిలో నిలబడదు భయ్య. అది ఎందుకంటే ఎంత కష్టపడినా సరే డబ్బును ఆదా చేయలేకపోతున్నాను, నేను అనుకున్న గమ్యాన్ని చేరుకోలేకపోతున్నానని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. కానీ ఖచ్చితంగా దాన్ని మనం ఓవర్కమ్ చేయాల్సిందే. అది ఎలా చేయాలి అంటే అది మనలో ఖచ్చితంగా ఒక డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్‌లో ఎలాంటి మార్పు లేని ఒక గొప్ప గుణం కలిగి ఉన్నప్పుడే మనం అలాంటి గొప్ప పనులు సాధించగలం. ఎందుకంటే అన్న ప్రతి ఒక్కరు కష్టపడతారు. ప్రతి ఒక్కరు శాయశక్తులా కష్టపడి ఎంతో కొంత సంపాదించి, ఎంతో కొంత తినగా, తీయగా, ఎంతో కొంత మిగిల్చుకొని కష్టపడదాం అనుకుంటారు. కానీ చివరికి మనం ఎంత కష్టపడినా సరే మంత్ ఎండ్ అయ్యేసరికి చేతిలో చిల్లిగ అవ్వలేకపోతే అదొక పెద్ద నరకం. దాన్ని ఎలా ఓవర్‌కమ్ చెయ్యాలి అంటే నీ జీతం వచ్చిన తర్వాత ప్రతీదీ కూడా పిన్ టు పిన్, పిన్ టు పిన్, పిన్ టు పిన్ పేపర్ మీద పెట్టుకొని ఖర్చు పెట్టిన రోజే ఇక డబ్బనేది ఎంతో కొంత మిగులుతుంది. నువ్వు రాసుకుంటూ వెళ్తే అసలు ఎంత ఖర్చవుతుంది, ఎక్కడ ఎంత ఎక్స్‌పెన్సివ్ అవుతుంది, ఎక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరుగుతుందని రాసుకుంటూ వెళ్ళిన రోజే నువ్వు ఖచ్చితంగా దాచుకోగలవు డబ్బులు. అలా కాకుండా సంపాదన వచ్చిన వెంటనే ఖర్చులు ఆటోమేటిక్‌గా ఖర్చు పెట్టేసి ఎందుకు ఖర్చు పెట్టామో ఏది తెలియకుండా రాత్రిపూట పడుకునేటప్పుడు గాలిలో లెక్కలేసుకుంటే మాత్రం ఒక్క రూపాయి కూడా నువ్వు దాయలేవు. ఎందుకు రాసుకోమని చెప్తున్నానంటే నీకు ఒక క్లారిటీ వస్తది. ఒక 2 మంత్స్ నుంచి 3 మంత్స్ 3 నెలల పాటు అసలు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చులు అవుతున్నాయి, నేను సంపాదించిన ఒక 20,000లో నేను ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెడుతున్నాననేది నువ్వు చూసుకుంటే ఎక్కడ తగ్గించాలో తెలుస్తది. ఆ తగ్గించిన డబ్బులే నీకు దాచుకోవడానికి ఉపయోగపడతాయి భయ్యా. ఇంతకు మించి ఇందులో పెద్ద లెక్కలేం లేవు. అనుకుంటారు చాలామంది నాకు ఫైనాన్షియల్ టిప్స్ కావాలి, ఫైనాన్షియల్‌గా నాకు ఎవరైనా చెప్తే బాగుండు ఇది అనుకుంటారు. ఏది లేదు. నీకు మించిన నీ డబ్బులు నువ్వే ఖర్చు పెట్టేటప్పుడు నీకు మించిన నీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇంకెవరుంటారు? దానికి మించిన ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవ్వడూ ఉండడు. అదే చెప్తున్నా కదా! ఒక లెక్క ప్రకారం మనం అనుకోవచ్చు. ఆ యూపీఐలోకి ఏదో ట్రాన్సాక్షన్ చేస్తాం, యూపీఐలో తెలిసిపోద్ది కదా లెక్క పెట్టుకుంటాం. అస్సలు అలాంటిది ఏది లేదు. ఒక పాకెట్ బుక్ తీసుకోండి. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అవుతుంది, పాల ప్యాకెట్ దగ్గర నుంచి పవర్ బిల్ వరకు ప్రతీదీ కూడా రాయండి. ఆ రాసిన తర్వాత అందులో ఎక్కడ ఎక్కువవుతుంది, ఎక్కడ తక్కువవుతుంది అనేది లెక్కలేసుకొని, ఎక్కడ తగ్గించొచ్చో కూడా తెలుసుకొని, ఆ తగ్గించుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఒక నెల ₹2,000 మిగిలినా సరే అది ఆదాయమే. ఎందుకంటే అన్న వచ్చిన జీతం వచ్చినట్టుగా ఖర్చెయకపోతే నీ భవిష్యత్తులో నీ ఏజ్ అయిపోద్ది. లేదా నీకు ఏదైనా జరగొచ్చు. సో, అలాంటప్పుడు నీకంటూ ఒక ఆర్థికంగా నీకు ఒక సపోర్ట్ లేకపోతే నిన్ను ఎలా చూస్తారో తెలుసా భయ్యా? నీ కాళ్ళు, చేతులు బాగుండి నువ్వు పని చేసిన రోజే, నువ్వు డబ్బు సంపాదించిన రోజే, కుటుంబం అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, ఎవ్వరైనా సరే నీకు వాల్యూ ఇస్తారు. అలా కాకుండా నీ ఒంట్లో మొత్తం సిక్ అయిపోయి, లేదంటే నీకు ఏదో ఒక అవయవలోపం వచ్చి ఇంట్లో కూర్చుంటే నీకు ఎవ్వడు కూడా మినిమమ్ రెస్పెక్ట్ ఇవ్వడు. ఇది లోకం తీరు. ఇది వాళ్ళ తప్పు కాదు. అది డబ్బుకున్న పవర్. సో, అలాంటిది నువ్వు సంపాదించినప్పుడే జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బందులు పడాల్సొస్తది. కొందరు అంటారు, ఆహా! ఏముందిలే ఈరోజే బతకాలి, ఈరోజే తినాలి, ఈరోజే ఉండాలి, రేపు ఎవడికి తెలిసిద్ది అంటారా? అలా అనుకున్న మనలాంటోళ్ళే 100 సంవత్సరాలు బతికేస్తాం. సో, దాన్ని బట్టి నేను చెప్తున్నా, ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని నువ్వు రాసుకోవడం అలవాటైతే మాత్రం ఖచ్చితంగా నువ్వు డబ్బులు తేగలవు. అలా కాకుండా వస్తుందిలే ఖర్చు పెట్టేద్దాం అనుకుంటే ఎన్ని సంవత్సరాలైనా సరే ఇదే జీవితం గడుపుతావు. అన్న క్లియర్‌గా చెప్తున్నా, ఒక ఆఫీస్‌లో ఒక మనకి ప్యాంట్రీ బాయ్ అని గాని, లేదంటే ఒక ఆఫీస్ బాయ్ ఉంటాడు. ఒక మేనేజర్ ఉంటాడు. ఆఫీస్ బాయ్ గూడా ఒకానొక టైంలో ఫ్యామిలీని చాలా ఈజీగా, చాలా లైట్‌గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంటాడు. అదే మేనేజర్ కూడా ఆఫీస్ బాయ్ కంటే ఒక 5 టైమ్స్ ఎక్స్‌ట్రా సాలరీ వచ్చినోడు, లేదా ఒక 10 టైమ్స్ ఎక్స్‌ట్రా సాలరీ వచ్చినోడు కూడా ఆర్థికంగా స్టెబిలిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడతాడు. అదే చెప్తున్నా కదా! ఎంత సంపాదించామని కాదు, దాన్ని ఎలా ఖర్చు పెట్టామనేది ఒక పెద్ద గోల్. ఆ ఖర్చు పెట్టడం తెలిస్తే మీరు ఎంత సంపాదించినా సరే దాచుకోవచ్చు. మీరు 10,000 సంపాదించినా దాచుకోవచ్చు, 20,000 సంపాదించినా దాచుకోవచ్చు, 1,00,000 సంపాదించినా దాచుకోవచ్చు, 2,00,000 సంపాదించినా దాచుకోవచ్చు. అదే చెప్తున్నా కదా! మన ఖర్చు పెట్టే విధానంలో మార్పు రావాలి. మన ఖర్చు పెట్టే విధానంలో మార్పు వచ్చిన రోజే నీకంటూ వాల్యూ ఉంటది.
అలా కాదు కదా, నేను సంపాదిస్తాను కదా, ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోతానంటే నీకు టైం బాగాలేనప్పుడు నీ చుట్టూ ఒక్కడు కూడా ఉండడు. ఈవెన్ నీ కుటుంబ సభ్యులతో సహా ఈ మాట గుర్తుపెట్టుకో. చెప్తారు ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులు చాలా వాహ్ వాహ్ వాహ్, ఎప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడు వాహవాలంటే ఇంక నువ్వు ఏది చెప్తే అదే రైట్. అలా నీ దగ్గర ఎప్పుడైతే నీ దగ్గర ఫైనాన్షియల్గా నువ్వు స్టెబిలిటీ లేదో, ఫైనాన్షియల్గా నువ్వు కరెక్ట్గా లేవో, నిన్ను మామూలుగా అడుగురు భయ్య, అసలు నేను పట్టించుకోరు భయ్య. సో దయచేసి చెప్పేది ఏంటంటే, ఎంత సంపాదిస్తున్నామో దాన్ని ఎలా ఖర్చు పెట్టినామో తెలుసుకోండి చాలా క్లియర్గా. ప్రతి ఒక్క మనిషికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఇదే. సంపాదిస్తున్నాను భయ్య, దాయలేకపోతున్నాను, రకరకాల ఖర్చులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. అవసరం లేకపోయినా షాపింగ్లు చేస్తాం, అవసరం లేకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసుకుంటాం, అవసరం లేకపోయినా ప్రతి ఈవినింగ్ తినడానికి వెళ్తాం, అవసరం లేకపోతే ప్రతి వీకెండ్ సినిమాకి వెళ్తాం, ఇంకా అవసరం లేకుండా చాలా పనులు చేస్తాం, అవసరం లేకుండా చాలా తింటాం, ఖర్చు పెడతాం, చేస్తాం. కానీ అవసరమైన ఇన్సూరెన్స్ తీసుకోం, అవసరమైన ఒక సేవింగ్స్ ఉండవు, అవసరమైన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. చెప్తున్నా కదా, అవి కాకుండా బిందాస్ చిల్ లైఫ్ అనుకుంటాం. కానీ భయ్య ఖచ్చితంగా అకౌంట్లో ఎంతో కొంత సర్జ్ అమౌంట్ అనేది ఉండాల్సిందే. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా క్లియర్గా చెప్పాలంటే 20 ఇయర్స్ నుంచి ఎవడైతే సేవింగ్స్ మొదలు పెడతాడో వాడి లైఫ్ వేరే లెవెల్ ఉంటుంది భయ్య. వేరే లెవెల్ అంటే అక్కడ కూడా అంటే మీరు అనుకోవచ్చు, నేను 20 సంవత్సరాల నుంచి సేవ్ చేస్తున్నాను, దానివల్ల నాకు ఎంతో కొంత నష్టమే జరిగింది కానీ ఎప్పుడు కూడా నాకు ప్రాఫిట్ రాలేదు అనుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకుని భయ్య, సేవింగ్ అనేది ఏదో ఒక 10 రూపాయలు పెడితే 100 వచ్చి 1000 వచ్చి అలా కాదు. ఒకరి దగ్గర చేయి చాపకుండా నీకు అవసరమైనప్పుడు నీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చూసావా, ఇంకా ఆడికి మించిన ధనవంతుడు ఇంకెవడం ఉండదు భయ్య. నువ్వు కోట్లు సంపాదించక్కర్లేదు, ఏవో పెద్ద పెద్ద జాబులు చేయక్కర్లేదు, ఇంకా ఏదేదో చేసక్కర్లేదు. నీకు అవసరమైనప్పుడు, నీ కుటుంబ సభ్యులకు అవసరమైనప్పుడు పక్కోడిని అడగకుండా నువ్వు దాచుకున్న డబ్బులతో ఎవరిని చేయి చాపకుండా అది ఏదైతే చూసుకుంటావో అదే జీవితం. ఇంకంతకు మించి ఇంకేం లేదు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరి సమస్య ఇదే. సంపాదిస్తున్నాను కానీ దాయలేకపోతున్నాను. 10,000 సంపాదించిన నుంచి 10 లక్షలు సంపాదించిన వరకు ఇదే కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టే విధానంలో మార్పు లేదు కాబట్టి, వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ లేదు. ఎప్పుడైతే నువ్వు పిన్ టు పిన్ ప్రతీది కూడా రాసుకుంటావో, పిన్ టు పిన్ ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారిని చెప్పగలవో, స్కిప్ చేయకుండా పోనీలే నేను తినేసానులే, నేను తాగేసానులే అలాంటివి ఏవీ లేకుండా ఖర్చు పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి నీకు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో ఖచ్చితంగా నువ్వు దాచుకుంటావు. ఎందుకంటే అన్న నేను చెప్తున్న ప్రతిసారి డబ్బు గురించి, డబ్బు లేకపోవడం వల్ల నేను పడిన స్ట్రగుల్స్, నేను పడిన అవమానాలు అన్నీ కాదన్న. ఏది ఇప్పుడు దేవుడి దేవుళ్ళు కొద్ది కొద్దిగా అలా ఉద్యోగం చేసుకుంటూ, ఏవో చేసుకుంటూ, అప్పులు తీర్చుకుంటూ ఏదో పర్వాలేదు. ఇప్పుడు ప్రజెంట్ పర్వాలేదు, జస్ట్ అంతే. నేనేదో బాగున్నానని చెప్పట్లేదు. సో నాలాగా ఇంకెవ్వరూ కూడా డబ్బులు దాచుకోకపోవడం వల్ల, డబ్బులు ఉన్న సమయంలో కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల, కరెక్ట్గా ఉంచుకోకపోవడం వల్ల, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, వాడిని వీడిని నమ్మి ఇవ్వడం వల్ల మోసపోకండి. మీ దగ్గర ఒక ₹1,00,000 ఉంటే ఆ ₹1,00,000 మీ అకౌంట్లో ఉంచుకోండి, లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, ఏదో ఒకటి చేయండి. అంతేగాని నా దగ్గర 1,00,000 ఉంది కదా, ఒక నలుగురు ఫ్రెండ్స్ని మనం ఎంజాయ్ చేపిద్దాం, తిరుగుదాం, తాగిద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, అస్సలు పెట్టుకోవద్దు. మరీ ముఖ్యంగా చెప్తున్నాను కదా, మీకు మొహమాటం ఉంటే మాత్రం ఎవ్వరికి ఒక పైసా మాత్రం అప్పవద్దు. ఆ మొహమాటంతో మీలో మీరు నలిగిపోతారు తప్ప మీ డబ్బులైతే మీకు రావు. సో ఈరోజు టాపిక్ అయితే ఇది. మళ్ళీ రేపు అంటే డైలీ వీడియోలు చేయాలని ఉంది కానీ కుదరట్లేదన్న. ఖచ్చితంగా 2 రోజులకు ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.